యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీక్షకులందరకు నమస్సుమాంజలు. ప్రస్తుత భాగంలో శ్రీ ఆది శంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక సంపుటిలోని 94, 95, 96, 97 శ్లోకాల్లోని వివరాలను వింటారు. సారసనా తే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతీక్షేతి సదార్చత స్మరతి. ఏ నాలుక ఎల్లవేళలా ఈశ్వరనామం ఉచ్చరించుచున్నదో, ఏ కన్నులు శివుని చూచుచుండునో, ఏ చేతులు శివుని పూజించుచుండునో, ఎవరు శివుని తలచుచుందురో, అదే నాలుక, అవే కన్నులు, అవే చేతులు గల అట్టివాడే కృతకృత్యుడు. తక్కినవి వ్యర్థములే. భా అనగా వెలుగు, గా అనగా చైతన్యం, భర్గ అనగా చైతన్యవంతమైన వెలుగు అన్న అర్థం చెప్పబడి ఆ పదం పరమేశ్వరుని సూచిస్తోంది. ఇంద్రియాలు వేటికి నిర్దేశించిన పని అవి చేయకపోతే నిరర్ధకములు. భగవత్కార్యములకు కైంకర్యం కాకపోతే అవి వ్యర్థములు. భగవత్ సేవయే వాటి పరమార్థం. శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ఏం చెప్పారో దాన్నే పోతన గారు కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము అని ప్రహ్లాదుని చేత పలికించారు. ఆ విధంగా శంకరులు చెప్పిన భావాన్ని పోతన స్వీకరించి కవితాలోకానికి ఆదర్శమయ్యారు. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునితో మనిషికి భగవంతుడసుకుని ఇంద్రియాల యొక్క పరమార్థం హరిసేవయ్య అని చెప్తూ, కరములున్నందుకు కమలాక్షుని అర్చించాలి, జిహ్వతో శ్రీనాథు వర్ణించాలి, చక్షువులతో హరిని వీక్షించాలి, ఆయన పాదములకు శిరస్సు వంచి నమస్కరించాలి, విష్ణు గురించి వినాలి, మధుసూదనుడు మదిలో మెలగాలి, పరంధాముని చెంతకు పాదాల పరుగులు తీయాలి, హరినామస్మరణను గావించాలి, ఆయన్ను భగవంతునిగా భావించాలి, ప్రతి చదువు ప్రతి బోధ శ్రీమన్నారాయణ గురించి కావాలి అన్నాడు. అందుచేత శ్రీహరిని సేవించని శరీరము, వైకుంఠుని స్తుతించని నోరు, మాధవుని పూజించలేని కరములు, కేశవుని కనుగొనలేని కన్నులు, నారాయణుని గూర్చి తలబోయని జన్మ నిరర్ధకములు, విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగ్మముతోడి పశువుగాక అన్నారు పోతన. జిహ్వాదులు పరమేశ్వరాయత్తమొకటి చేతనే సాఫల్యము చెందుతున్నవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన శంకరులు సర్వేంద్రియములు భర్గుని సేవయందు తరించాలని అన్నారు. అతి మృదులౌ మమ చరణౌ అతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివకథం ఆసీత్ గిరౌ తథా ప్రవేశః. ఓ మంగళస్వరూపుడా పార్వతీపతే, నా యొక్క పాదములు అతి మృదువైనవని, నీ మనస్సు మిక్కిలి కఠినమైనదని నాతో అనవలదు. అతి కఠినమైన పర్వతం మీద నీవు పార్వతీ సమేతుడివై విహరించటం లేదా? నా హృదయం కఠినముగా ఉన్నదని, సున్నితమైన నీ పాదములు కందిపోతాయని చెప్పి తప్పించుకో చూడకు పరమాత్మ. నీవు అంతకన్నా కఠినమైన శిలల మీద సంచరించటం లేదా? హిమోత్పర్వతం మీద పార్వతీ సహితుడివై అనుదినం విహరించటం లేదా అని శంకరులు శివుని నిలదీస్తున్నారు. శివునకు కొండల మీద గుట్టల మీద సంచరించడం అంటే చాలా ఇష్టం. కరకురాతి నేలల మీద తాండవ నృత్యం ఆడడం అంతకన్నా ప్రీతి. రాతి మీద ఉన్నా ఏమీ పట్టదు, ధ్యానముద్రలో ఉండిపోతాడు. అందున పార్వతి హిమవంతుని గారాబు పట్టి గిరిజామనోహరుడు విహారం చేసేది ఆ పర్వతపు సానుల్లోనే. పార్వతితో కలిసి ఆనందతాండవం ఆడేది కర్కశమైన ఆ రాతి నేలల మీదే. ఆ కారణాలు చూపుతూ శంకరులు పార్వతీపతితో, నా హృదయం నీవు భావించినట్లు శిల కాదు, కోమలమైన నీ పాదాలు కందిపోతాయన్న సంశయమే వలదు. నీవు ఉండే ఆలయం, నిన్ను ప్రతిష్ఠించిన ఆసనం అన్నీ కఠిన శిలలతో చెక్కినవే కదా. ఒకవేళ నా హృదయం నీవు అనుకుంటున్నట్లుగా ఘనీభూతమై ఉన్నా అది పవిత్రమైన నీ పాదస్పర్శ సోకగానే ద్రవించిపోతుంది కదా ఈశ్వర. నేను నీ భక్తుడను,
నీపై అచంచలమైన భక్తి శ్రద్ధలు గలవాడిని. నీకు తెలియదా? నా హృదయం నువ్వు ఊహించినట్లుగా కఠినమైంది కాదు. సందేహమును విడిచిపెట్టు. నీ ఇష్టం వచ్చిన రీతిని అందు విహరించు. నా హృదయాన్ని నీ నివాస స్థానంగా మలుచుకో. నా హృదయ కవాటములు నీ కొరకై తెరిచి ఉంచాను. రా, అందు ప్రవేశించు. అమందానంద కందళిత హృదయారవిందుడివై అందు కొలువు చేయి అని తన హృదయం యొక్క సున్నితత్వమును తెలిపి పరమేశ్వరుని ఒప్పించే ప్రయత్నం చేశారు శంకరాచార్యుల వారు. ధైర్యాంకుశేన నిభృతం రభసాద్ ఆకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలానే హృదయమదేభం బధాన చిద్యంత్రై. త్రిపురాసుర సంహార, నా మనస్సనడి మదుపుటేనుగును ధైర్యమనే అంకుశముతో వేగముగా స్వాధీనము చేసుకుని భక్తి అనడి గొలుసుతో మీ పాదమనడి స్తంభమునకు ఈశ్వర జ్ఞానమనడి యంత్రములతో కదలకుండా బంధింపుము. ఏనుగు చాలా తెలివైంది, బుద్ధి కుశలతకు పెట్టింది పేరు. యుద్ధాలు సంభవించినప్పుడు శత్రురాజుల మదగజములను అంకుశములతో వశపరుచుకొని గొలుసులతో వాటిని స్తంభములకు కట్టివేస్తారు, నియంత్రిస్తారు. మనస్సు కూడా ఏనుగు వంటిదే. ఏనుగు వలనే మనసు కూడా ఎంతో పెద్దది, విశాలమైంది. మనస్సును నియంత్రిస్తే, మచ్చక చేసుకోగలిగితే జీవితమే మారిపోతుంది. అయితే ఏనుగు కూడా ముప్పు తిప్పలు పెడుతుంది. ఇక్కడ తన మనస్సును అటువంటి మదగజంతో పోలుస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. ఏనుగు వలె ముప్పు తిప్పలు పెడుతున్న మనస్సును అదుపులో పెట్టుకునే ఉపాయం చెప్తున్నారు శంకర్లు ఈ శ్లోకంలో. మనస్సనే మదగజం కూడా విషయారణ్యంలో విచ్చలవిడిగా తిరుగుతోంది. స్వాధీనంలో ఉండటం లేదు, మాట వినటం లేదు, కట్టిన త్రాళ్లను తెంచుకుంటోంది. అందుచేత ఈశ్వర, నా మనస్సనడి మదగజాన్ని నీ ధైర్యం అనే అంకుశంతో నిగ్రహించు, స్వాధీనం చేసుకో. భక్తి అనడి గొలుసుతో, నీ మహిమనడి యంత్రములతో దాన్ని నీ పాదమనడి గజబంధన స్తంభమునందు కదలకుండా బంధించివేయి అంటున్నారు. అటువంటి మదమత్తేభం అనే మనస్సును బుద్ధి చేత బంధించాలి. భగవంతుని గురించిన విషయాలు బాగా తెలుసున్న బుద్ధి అయితేనే మనస్సును నియంత్రించగలుగుతుంది. అందుచేత భక్తిని మనసును బంధించే గొలుసుగా వాడాలి. ఆ భక్తి సంఖ్యలు దృఢంగా ఉండాలి. అవి దృఢంగా ఉన్నప్పుడే మదగజాన్ని అదుపు చేయగలమన్న ధైర్యం కలుగుతుంది. అయినా అది మాట వినదు, ఇటు అటు ఊగుతూ ఉంటుంది, శృంఖలాలను తెంచుకో చూస్తుంది, దారి తప్పుతుంది. అప్పుడు ఈశ్వరుని పాదమనే స్తంభానికి ఆ మనసునే గజాన్ని బంధించి వేస్తే అది వశమైపోతుంది. ఆ విధంగా మనస్సును భగవంతుని పాదాక్రాంతం చేస్తే గాని అది మాట వినదు. అలా క్రమశిక్షణ కలిగి దారినబడిన మనస్సు భగవద్విషయాల్లో ప్రాముఖ్యాన్ని గ్రహిస్తుంది అంటున్నారు శంకరాచార్యుల వారు. ప్రచరత్యభిత ప్రగల్భవృత్యా మదవాన్ ఏష మనః కరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణు పదం దృఢం నయాముం. ఓ యపరిచ్ఛన్న స్వరూపుడా, ఈ నా మనసనిడి మత్తగజము దుర్నివారగమనంతో నలువైపులకు పరుగులిడుచున్నది. దీనిని భక్తి అనే త్రాటితో కట్టి అనునయముతో పట్టుకుని పునరావృత్తి రహితమైన సుస్థిరమగు బ్రహ్మపదమునకు చేర్చుము. మనస్సును నియంత్రించడానికి చేయవలసిన ప్రయత్నాలన్నింటినీ చేసిన శంకరులు తన మనస్సనే మత్తగజాన్ని భక్తి అనేది రజ్జువుతో బంధించి శివుని పాదముల వద్దకు చేర్చడంలో కృతకృత్యులయ్యారు. ఇప్పుడు బాధ్యతను భగవంతుని మీద వేసి ఆ మనస్సును శేషరహితము గావించి పునరావృత్తి రహితమైన మోక్షం వైపుకు నడిపించమని, బ్రహ్మపదమును చేర్చమని శరణాగతి చేస్తున్నారు. సగుణోపాసనమును చేయు ఆత్మ పర్యవసానంగా నిర్గుణభావం పొందుతుంది. కావున నా ఈ ఆత్మకు నిర్విశేషమైన బ్రహ్మపదమును కలిగింపుమని శివానందలహరి ముగింపుకు వచ్చే సందర్భంలో ప్రార్థిస్తున్నారు. భాగవతంలో గజేంద్రుడు కూడా ఇలాగే తాను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాడు. శక్తి ఉడిగిపోయింది. భగవంతుడు తప్ప తన్నెవ్వరూ కాపాడలేరన్న నిశ్చయానికి వచ్చాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అంటూ మొరపెట్టుకున్నాడు. మొరాలకించిన హరి పరుగు పరుగున వచ్చాడు.
చక్రప్రహారంతో మొసలిని ధృంచాడు. భారతంలో ద్రౌపది విషయంలో కూడా అదే జరిగింది. అసహాయునాలరా కావరా అంటూ ఆర్తనాదం చేసింది. దీనజన బాంధవుడైన శ్రీకృష్ణ పరమాత్మ నమ్మిన వారిని విడువడు. వెంటనే వచ్చాడు. ద్రౌపదికి అక్షయ వస్త్రాలను అనుగ్రహించాడు. భగవద్గీతలో పరమాత్మ అర్జునునితో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. సమస్త కర్తవ్యకర్మలను నాకు సమర్పించి నన్నే శరణుజొచ్చుము, అన్ని పాపముల నుండి విముక్తిని గావించెదను అని అభయమిచ్చాడు. ప్రహ్లాదుడు కూడా శ్రీహరి మీద భారముంచిన వాడే. నారాయణ మంత్రంతో ఆయన పాదాలను ఆశ్రయించి బంధముల నుండి విముక్తుడయ్యాడు. ప్రస్తుత శ్లోకంలో శంకరులు కూడా బాధ్యతను పరమాత్మకు అప్పగించమంటున్నారు. పరమేశ్వర పాదాలను శరణాగతి చేయమంటున్నారు. ఆ విధంగా చేసినప్పుడు సుస్థిరమైన బ్రహ్మపదం తగ్గుతుందని సూచిస్తున్నారు. ఓం తత్సత్. యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్